హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ స్టార్ రమేష్. ఇప్పుడు మీరు చూస్తున్నారు మా ఊరు గుడి దగ్గర నుంచి ఈ వ్లాగ్ అనమాట. మా బ్యాండ్ బ్యాచ్ అంతా తిరుపతికి ఎప్పటిలాగే వెళ్తున్నాము. ఇక ఒక కిరాయి బులోరా రెడీగా ఉంది. ఇక వర్షం రావడంతో బరకం అయితే ఇక్కడ కట్టాము. ఇక చూసుకుంటే ఇక్కడ మా దాంట్లో ఒకడు పరిచయం ఉంటాడు, వీడు కొద్దిగా ఎప్పుడు లేట్ అవుతుంటాడు, వీని కోసం ఆగాము. అలా వచ్చేసాము. ఇంకా మల్లకల్ అయితే వచ్చింది. మల్లకల్ టెంపుల్ తిమ్మప్ప స్వామిని దర్శించుకొని ఇగో అలా మనం మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఇగో గద్వాల్ రైల్వే స్టేషన్ కూడా చేరుకున్నాం అన్నమాట. ఈ రైల్వే స్టేషన్ పనులు ఇంకా జరుగుతున్నాయి. ఈ యొక్క స్టేషన్ అయిన తర్వాత చూడాలి, ఒక అద్భుతంగా మారుతుంది. ఇక్కడ దూకైతే బైక్ స్టాండ్స్ అంతా రెడీ అయింది. ఇక ముందర చూస్తే మీకు రైల్వే స్టేషన్ గోడలన్నీ గడిపేసి అక్కడ పనులు అయితే వర్క్ జరుగుతుందన్నమాట. ఇక ఈ ప్లేస్లో మొత్తం మరి ఇంకా మంచిగా స్ట్రాంగ్గా బాగా కడుతున్నారు. ఇక మళ్ళీ వచ్చేసరికి అయితే రెడీ అవుతుంది. ఇక్కడ పాత గోడ చూడవచ్చు. ఇలా మరి బయటికి వెళ్ళే దారి అనమాట. ఇంకా మరి మా ట్రైన్ అయితే వచ్చేసింది, పుదుచ్చేటి ట్రైన్. ఇక అలా మరి ట్రైన్ ఎక్కేసి మేము రిజర్వేషన్లో నుంచి దిగేసి ఇగో అప్పుడే రేణిగుంట వచ్చిందా అనుకున్నాము, పడుకున్నాం కాబట్టి. ఇలా చూసేపాటికి జనాలు ఒక్కపరి దిగేపాటికి క్రౌడ్ ఫుల్ అయింది. అలా మరి మెట్లు ఎక్కుతూ పైకి మరి మేము వెళ్ళి కింద బయట ఆటోలో ఎక్కేసి శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక పర్సన్కి 150 రూపాయలు అయితే తీసుకుంటారన్నమాట. రేణిగుంట నుంచి శ్రీవారి మెట్ల దగ్గరికి 27 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. శ్రీవారి పాదాల దగ్గర ఇలా టెంకాయలు కొడుతూ పూజలు చేస్తూ భక్తులు మరి అలా ప్రారంభిస్తారు నడకదారిని. 2350 మెట్లు ఉండే ఈ యొక్క నడక మార్గం తొందరగానే పైకి చేరుకుంటాము. 2 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి అలా మేము కొండపైన నడుచుకుంటూ కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లైన్లో వెళ్తూ ఇక మనకు టికెట్ ఇస్తారు, ఫ్రీ బ్లేడ్ ఇస్తారు, గుండు కొట్టించుకొని ఇక కోనేటి దగ్గరికి అయితే మరి స్నానం చేయడానికి వచ్చాము. ఈ కోనేటిలోనే మేము ఇప్పుడు స్నానం చేస్తాం కాబట్టి ఇక్కడ అంతా మా వాళ్ళు డ్రెస్సులు చేంజ్ చేస్తున్నాం. ఇక చాలామంది భక్తులు ఇక కోనేటిలో స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్తారు. చాలా బాగుంటాయి ఈ కోనేటి నీళ్ళు. అలా స్నానం చేసేసి అయితే మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఫ్రీ బస్సులో కొండపైన ఈ యొక్క బస్సులు ఉంటాయన్నమాట. అది కూడా ఎక్కడంటే నేను షాక్ అయ్యా, ఇంకా ఎంత దూరం వెళ్తున్నామని. అక్కడ ఒక పెద్ద లైన్ చూసేపాటికి వామ్మో ఇదేంద్రా అనుకున్న. కొండల పైన శిలాతురం దగ్గర పెట్టారు ఈ లైను. కొత్తగా ఏర్పరిచారంట ఈ లైను. ఫ్రీ దర్శనానికి వెళ్ళే భక్తులకు ఒక నరకం అనుభవించాల్సిందే. ఇక మేము ఆ లైన్లో ఇప్పుడు వెళ్ళడానికి ఇక బస్సు దిగైతే మళ్ళీ అలా నడుచుకుంటూ అలా మనం కొత్త కంపార్ట్మెంట్లోకి అయితే మేము మళ్ళీ ఇలా వచ్చేసాము. కంపార్ట్మెంట్లోకి రావడానికి ఈ లైన్ ద్వారా మాకు ఒక 2 కిలోమీటర్స్ అయించాను అనుకుంటున్నా, అయింటదేమో. ఒక 3 అవర్స్ ఉంచారు కొత్త కంపార్ట్మెంట్లో. మళ్ళీ దాని నుంచి పాత కంపార్ట్మెంట్లోకి అయితే మమ్మల్ని పంపించారు. అక్కడ ఒక 3 అవర్స్ ఉంచారు. అక్కడ నుంచి మళ్ళీ మాకు దర్శనము అంతా అయ్యేపాటికి 14 గంటలన్నర అయ్యింది. ఇగో మరి కొండలో చూస్తున్నారు, ఆ కొండల నుంచి ఆ గుడిలోకి అయితే వచ్చాము నైటు. అలా దర్శనం ముగించుకొని ఇక మేము ఇక్కడ ఉదయం టెంకాయలు కొట్టేసి ఇక్కడ మళ్ళీ మరి ఒకసారి మొక్కేసి మళ్ళీ అలా తిరుగు ప్రయాణం మా బ్యాచ్ ద్వారా ఇక తిరువన్నమలైకి అయితే ఈ యొక్క ప్రయాణం చేస్తున్నాం. ట్రైన్లో పమాని ఎక్స్ప్రెస్ ద్వారా 11 గంటల 55 నిమిషాలకు ఉంటుందన్నమాట అరుణాచలానికి వెళ్ళే ఒక రైలు. మళ్ళీ ఇక్కడ కూడా మేము రిజర్వేషన్ సీట్లు ఇవి అన్నీ. కొంతసేపు అయితే ట్రైన్లో పడుకున్నాము. ఇక మరి అరుణాచలానికి 4 అవర్స్ జర్నీ 200 కిలోమీటర్ దూరాన్ని చేరుకొని తిరువన్నమలై రైల్వే స్టేషన్ అయితే చూడవచ్చు. అరుణాచలంలో ఇక్కడ ఆటోలు ఉంటాయి. ఆటో మాట్లాడుకొని ఏదో ఒక రూమ్ కావాలి కాబట్టి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. అలా మేము వచ్చి ఒక రూమ్ చూసుకొని ఆ రూమ్ కాడ స్నానం చేసి అక్కడ నుంచి మరి మనం నేరుగా శివయ్య టెంపుల్ ముందుకైతే వచ్చాము. ఇక్కడ నుంచే మనము గిరి ప్రదక్షిణ చేసేది ఉంటుంది. అది కూడా 14 కిలోమీటర్ల జర్నీ. ఇక ఎంత సమయం పడుతుందో చూడాలి. ఇక్కడ మా బ్యాండ్ బ్యాచ్ని చూడవచ్చు. ఇక ఒక ఫోటో దిగుతున్నాం అన్నమాట. కొంతమంది అవుటర్స్ కూడా వచ్చారు. అలా పాదయాత్ర అయితే మేము స్టార్ట్ చేసాము. మా మాస్టర్ కర్రెప్పని పక్కన చూడొచ్చు. ఇగో వాళ్ళ మధ్యలో లింగాలను దర్శించుకుంటూ ఇక మధ్య మార్గంలో అయితే మనకు మోక్ష మార్గం అనేది వస్తుంది. ఇక్కడ కూడా మేము ఆ మోక్ష మార్గంలో పోయిన సంవత్సరం మిస్ అయ్యాం కాబట్టి మోక్ష మార్గాన్ని ఈసారి చేసుకోవాలని అందరూ లైన్లో అయితే వేచి చూస్తున్నాము. ఇంకా దగ్గరికి వెళ్ళి ఇక్కడ మోక్ష మార్గంలో కూడా మేము అలా ముగించుకొని మళ్ళీ మా యొక్క పాదయాత్రను అయితే 14 కిలోమీటర్ జర్నీని నైటే ముగించాము. ఇక ఉదయం మళ్ళీ లేచి స్నానాలు చేసి ఇక టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మాకు నైటు దర్శనం టైం అయిపోయింది పోయేపాటికి. ఇగో ఇలా మళ్ళీ ఒకసారి గుడి ముందు మేము ఇలా వచ్చి అందరూ మళ్ళీ ఒక ఫోటోగా మెమోరీగా దిగాము. అలా దర్శనం చేసుకొని వచ్చి ఇక మా ఉండే రూమ్లో ఇలా ఉందన్నమాట. ఇక్కడ బెడ్స్ ఉంటాయి. ఒకరికి 150 రూపాయలు. ఈ యొక్క మేమున్న దగ్గర ఇలా అక్కడ చూస్తున్నారు కదా ఇలా ఎలా పండారో అలాంటి ఒక్కొక్క బెడ్ ఒకరికి. మేమున్న రూమ్ అడ్రస్ ఇక్కడ ఉంది చూడొచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది. మీరు వెళ్ళే వాళ్ళు అక్కడ నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు అక్కడ వెళ్ళొచ్చు. ఇక ఉన్న ఆటోని మాట్లాడుకొని అయితే మేము నేరుగా మళ్ళీ అలా ప్రయాణించుకుంటూ తిరువన్నమలై బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. సూపర్ కట్టారు, కొత్త బస్ స్టాండ్ అంట, ఇది న్యూ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మా ప్రయాణం అయితే ఇగో పాండిచ్చేరికి ఉంటుందన్నమాట. ఇగో అక్కడ పాండిచ్చేరి బస్ ఎక్కి ఇలా మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తున్నాము.
ఛార్జ్ వచ్చేసి 95 రూపాయలు. 108 కిలోమీటర్ ఉంది. పాండిచేరి బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ పాండిచేరి బస్ స్టాండ్లో దిగిన వెంటనే ఇక్కడ ఒక ఆటో మాట్లాడుకొని పుదుచ్చేరి రైల్వే స్టేషన్ పక్కన ప్రాంతానికి అయితే వచ్చాము. ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకొని ఇక నైట్ అలా బీచ్ పక్కన తిరుగుతూ ఇక్కడ ఒక మధ్యలో ఒక సెట్ వేసారని అలా వచ్చేసామన్నమాట. ఇది పెద్ద సినిమా మూవీకి వేసిన సెట్ అనమాట. హీరో అయితే తమిళ హీరో ఆర్యన్ అంట. ఈ మూవీకి అయితే ఆయన లేడు, ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులతో షూట్ చేస్తున్నారు. ఇది నైట్ ఒక విధంగా చెప్పాలంటే సాంగ్లో భాగంగానే అనుకుంటున్నాం. ఇక అందరూ అయితే వీడియోలు ఫోటోలు అయితే దిగుతున్నారు అనమాట. మేము కూడా ఇంకా కొంతవరకు అలా చూస్తూ ఇక్కడనే ఉండి ఇక ఈ యొక్క వీడియో తీస్తున్నా. ఇక మా మాస్టర్ కూడా అలా చూస్తున్నాడు, అరే ఇంద్ర ఇలా ఉంది అంతట్టుగా. సో సూపర్. ఇక మా పడుకున్నాము రూమ్కి వచ్చి, ఇక మళ్ళీ తెల్లగా అయింది. ఇక నైట్ చూస్తే ఇక ఇక్కడ రెండో రూమ్లో రెండో ఫ్లోర్లో అనమాట. మళ్ళీ ఇప్పుడు రెడీ అయ్యి మళ్ళీ బీచ్కి వెళ్ళాము. ఇక్కడ నుంచి మా ఎంజాయ్మెంట్ ఇక్కడ ఒక రేంజ్లో ఆ తెప్పలు పట్టేపాటికి దుర్రడము బెదరడము వదలడమే ఉంది. ఇక మా మాస్టర్ చేపట్టుకుంటూ ఇగో నీళ్ళు వస్తావా అన్నట్లుగా, ఇగో మరి అక్కడ నీళ్ళు వస్తున్నాయి అన్నట్లు నేను తిరిగి చూస్తున్నా. అద్దాలు బాగా పెట్టుకుని కదా మా మాస్టారు. ఇక ఇక్కడ చూసుకో వచ్చి తెప్ప కొట్టేపటికి అలా పడుతూనే ఉన్నాము. ఇప్పుడైతే అద్దాలు తీసి నాకు ఇస్తాడు, నేను పెట్టుకుంటే ఇక్కడ మా అన్న కొడుకు మళ్ళీ నాకని వచ్చేసాడు. అయితే ఇక్కడ చూసుకో మళ్ళీ గ్రూప్లో మళ్ళీ ఇక్కడ ఒక మంచి దుష్పడ్డాడు. ఇలా అలా మొత్తం ఎంజాయ్ ఉంది మాకు పాండిచేరి బీచ్లో. ఇక్కడ వీకో అక్కడ నుంచి ఒకటి కర్ర బట్టలు వేసుకొని వస్తాడు చూడు, వాడైతే ఇక చిన్న ఫోజులు ఇయ్యడు. అమ్మ దెబ్బకి దుష్పడేదే ఉంది తెప్పలకి. ఈడైతే ఇంకా అద్దాలు పెట్టుకుని ఇక సెల్ఫీలకు ఫోటోకి ఇచ్చినట్టు ఫోజ్ ఇస్తాడు. ఇక ఇది ఒక ఎంటర్టైన్మెంట్కి లాస్ట్కి గుండుగాడు వచ్చిండు. వీడైతే వ్యూ అనుకుంటా. ఇక అమ్మ దుంకు ఎగురు అన్నట్టు ఉంది. వేసుకో అమ్మ ఇది ఒక్కటే వదలడం రా నాయన. కొత్త పోయిన వాళ్ళకి ఎట్లా ఉంటుందో అంత ఎంజాయ్మెంట్. ఇంకా దుంకరి పడర్రి దాన్ని సాయరి అని చెప్తున్న వాళ్ళకి ఆ నీళ్ళు మాత్రం మనల్ని గడ్డకు తెచ్చి పడేస్తాయి. కానీ ఇక్కడ ఉన్న ప్రాంతం బాగా ఎంజాయ్ ఒక మాకు మూమెంట్ ఇచ్చింది. ఇవాళ నేను కూడా స్విమ్మింగ్ చేశా. ఇక అలా మాకు వెనక తెప్పలు వచ్చే భయంకి అక్కడ సేఫ్ గార్డ్స్ ఉన్నారు వాళ్ళు. ఇక మమ్మల్ని ఇక లోపలికి అయితే వెళ్ళనిస్తలేరు. అక్కడికి ఇక ఉన్నారు వాళ్ళతో. ఇక ముగించాము. ఫైనల్గా ఇక మేము ఒక మెమొరబుల్గా ఒక వీడియో ఒక ఫోటో అయితే ఇక్కడ మళ్ళీ షూట్ చేస్తున్నాం అన్నమాట. ఇక అంతా గ్రూప్ ఫోటో. ఇగో మా టీం అంతా మీరు చూశారు. కొంతమంది ఇక అందరు దిగినట్లే ఉన్నాం అనుకుంటా. అందరితో అయితే దిగేసాము. ఇది ఇలా ఉంది పాండిచేరి బీచ్ దగ్గర నుంచి. ఈ యొక్క ఎంజాయ్ మూమెంట్ మాత్రం మాకు ఒక 2026 సంవత్సరంలో ఒక మెమరబుల్గా మిగిలిపోతుంది ఫ్రెండ్స్. ఇక మీరు చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క సముద్రం మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ నీళ్ళు చాలా ఉప్పుగానే ఉంటాయి. ఏమంటే దాంట్లో పన్నోళ్ళు చాలా మంది మా వాళ్ళు నీళ్ళు కొన్నిసార్లు మింగాల్సి వస్తుంది, ఎందుకంటే అవి చుచ్చు ఉంటాయి కాబట్టి. ఇది ఇక అందరికైతే బాగా చెప్తున్నారు మా వాళ్ళు. ఇది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ముగించుకొని ఫ్రెండ్స్ కాలనీస్ అనే దాని ప్రాంతాలకైతే మేము తిరుగుతున్నాం. అలా ఇగో ఇక్కడ చాలా నీట్నెస్ కాలనీస్, ఇంకా చాలా కాలనీలు ఉన్నట్టు కానీ మేము అన్నీ తిరగలేకపోయినాము. ఇంకా చాలా బీచ్లు ఉన్నాయి. మేమైతే మాకు టైం లేదు, ట్రైన్కి వెళ్ళాలనేసి ఇక అలా చక్కగా మేమైతే ఇంకా రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసి ఇక అందరు మరి బట్టలు అన్నీ సర్దుకొని మళ్ళీ ఇక్కడ ఉప్పు నీళ్ళు కదా మనం స్నానాలు చేసి ఇక అక్కడ నుంచి మేము చక్కగా రైలు స్టేషన్కి అయితే వచ్చేసి ఇక రైలు ఎక్కి మా ప్రయాణం మళ్ళీ అలా గద్వాల్కి అయితే సాగిస్తున్నాం అన్నమాట. వీడు గుండుగాడు ఎక్కడైనా లేట్ అవుతుంటాడు. వీడైతే బాగా చెప్పిండు. ఇక ఫైనల్గా మరి ఒకసారి అయితే రూమ్ని చూశారు కదా. ఈ రూమ్ రెంట్ కూడా చాలా మేము మన తక్కువ బడ్జెట్లో మాట్లాడడం. పుదుచ్చేరి రైల్వే స్టేషన్ ఇది. ఇక మనకు 12:45కి అయితే రైలు ఉంటుంది కాబట్టి వచ్చి చక్కగా మా యొక్క స్లీపర్ క్లాసెస్కి అయితే ఎక్కేసాము. ఎవరి సీటు వాళ్ళు ప్రశాంతంగా పడుకొని ఇక అలాగా సాగించాం ప్రయాణం. ఇక 5 గంటలకు మా గద్వాల్లో దిగేసి ఉదయము ఇక ఊరికి 7 కల్లా వచ్చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ విలెస్టర్ రమేష్. బాయ్.